నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది. స్టీల్ ప్లాంట్ శివశివాని పబ్లిక్ పాఠశాల రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఘనంగా ఎంకే స్కిన్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్ ప్రారంభం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అన్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర సీడ్స్ అండ్ గ్రోవర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సబ్బవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో తహసీల్దార్ బి చిన్ని కృష్ణ, ఎంపీడీఓ బి పద్మజలు ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ కు పలు గ్రామాల టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తీసుకొచ్చిన దరఖాస్తులను అధికారులకు బాబ్జీ చూపించి పరిష్కార మార్గాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో బాబ్జీ వెంట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు, గొర్లి కృష్ణ చైతన్య, పల్ల తాతారావు, అడారి నాగరాజు, బలిరెడ్డి అప్పారావు, కె రామకృష్ణరాజు, పోతల శ్రీనివాసులు పాల్గొన్నారు. సచివాలయం పరిధిలో మనం ప్రతి పంచాయతీకి ఒక్కొక్క మ్యాప్ చేసాం. వాళ్ళకి లాగిన్ సచివాలయం స్టాఫ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్న దగ్గర ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేని దగ్గర మన పంచాయతీ సెక్రటరీ అందరికి ఒక మీటింగ్ పెట్టి కూడా చెప్తాం. ఐడియా ఉంది చెప్పండి. చేసినాయి సార్. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది, నేను ఇల్లు కట్టుకుంటానంటే ఏమైనా ఉండిపోయినా ఇంకా నెల టైం ఉందంటే గ్రామ కంట ఉంది, వాళ్ళకి ఎవరో డాక్యుమెంట్స్ ఏమి లేవు. గ్రామ కంట ఉన్నా మన తహసీల్దార్ గారు ఏమన్నారంటే ఎల్పీసీ గ్రామ కంట ఉన్నావు ఎలా అయితే అదే సార్, అందుకే చేసుకోమన్నాం. దానికి డాక్యుమెంట్ అడుగుతున్నాడు. నాయుడు గారు చెప్పినట్టు ఏంటంటే డాక్యుమెంట్ అడుగుతున్నారు, లిస్టింగ్ డాక్యుమెంట్ ఉంటే కానీ లేకపోతే ఎల్పీసీ ఉంటే కానీ గ్రామ కంట్రోల్లో అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చి సుమారు సంవత్సరాల కాలం అవుతుంది. మరి ఇక్కడ ఉమ్మడి నాయకులు కలిసి పనిచేయాలి. కానీ మరి దురదృష్టం ఏమిటంటే మేజర్ షేర్ ఉన్న పార్టీ చాలా కష్టాలు అనిపిస్తుంది, కార్యకర్తలు కష్టాలు అనిపిస్తున్నారు. ఇది ఓపెన్గానే మీతో చెప్తున్నాను. నన్ను ఏం చేసుకున్నా పర్వాలేదు. కానీ కార్యకర్తలు వచ్చినప్పుడు ఒక పనికి 10 సార్లు తిరిగితే ఇక మనం గవర్నమెంట్లో ఉన్నామా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నామా అనే అనుమానం కూడా కలుగుతుంది వీళ్ళకి. సో అదే ఆఫీసర్స్కి ఇవాళ ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి రిక్వెస్ట్ చేశాం. ఏమిటి లాస్ట్ వీక్ కొన్ని అప్లికేషన్స్ మీకు ఇచ్చాము. అవి ఎంతవరకు వచ్చాయంటే కొన్ని వెళ్ళి పరిశీలించి దాని మీద యాక్షన్ తీసుకోవాలంటే ఇంకొక వారం మాకు టైం పడుతుందని డెఫినెట్గా వాటి మీద ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఒక 4-5 అప్లికేషన్స్ ఇచ్చారు. ఆ అప్లికేషన్స్ కూడా ఫాలోఅప్ చేస్తారు. ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే ఇప్పుడు హౌసింగ్ ఒకటి మా ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూరల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఎవరైతే మ్యారీడ్ అయ్యి పెళ్ళి అయ్యి సపరేట్ రేషన్ కార్డు ఉందో వాళ్ళందరికీ కూడా రేపు 30th లోపల ఆవాస్ యాప్ అని యాప్ ఒకటి ఇచ్చారు గవర్నమెంట్. ఆ యాప్లో మీ డీటెయిల్స్ అన్నీ నింపుకొని సబ్మిట్ చేస్తే డెఫినెట్గా మీకు ఇల్లు ఏదైతే గ్రాంట్ 3,50,000 ఎంతో వస్తుంది మీకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్. ఆ ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు నెలాఖరు వరకు టైం ఉంది. కాబట్టి హౌసింగ్ వాళ్ళని పిలిపించి ఏ పద్ధతిలో ఎట్లా చేసుకోవాలి, స్థలం ఉంటే ఎలాగా, స్థలం లేకపోతే ఎలాగా, గ్రామ కంట్రోల్లో ఉంటే ఎట్లాగా, లేదు గవర్నమెంట్ ఆక్యుపేషన్లో ఉన్నాడు కొంత స్థలం, దానికి ఏం చేయాలి, ఇవన్నీ కూడా అడిగి ఒక క్లారిఫికేషన్ ఇప్పించాం. గవర్నమెంట్ జాగాలో ఉంటే ఎంఆర్ఓ గారిని ఈఆర్ఓ ద్వారా సర్వే చేయించి ఒక ఎల్పీకి పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తే అతనికి హౌసింగ్ ఇస్తామని చెప్పారు డిపార్ట్మెంట్ వారు. సో ఇటువంటివన్నీ కూడా మనం క్లారిఫై చేసుకొని ఈ నాయకుల్ని, కార్యకర్తల్ని అందుబాటులో ఉండి అవన్నీ కొంచెం పరిస్థితి చేసుకోమని చెప్పాం. అధికారులు కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాం. ఇది నిరంతర ప్రక్రియ, ఈరోజు ఒకరోజు ఆగిపోదు. సో మేము కోరేది ఏంటంటే మిమ్మల్ని కూడా, మీరు కూడా మాకు సహకారం అందించండి. ఎక్కడైతే సమస్య ఉందో సమస్య ఉంటే మాకు చెప్పండి, ఈ సమస్య ఇట్లా ఉంది, మీరు ప్రజలకు చేసి పెట్టాలని. ఇది మేము ఇప్పుడు కూడా ప్రజల తరపున నుండి పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దురదృష్టం ఏమిటంటే మేము అధికారంలో ఉండి ఇంత ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇది నాకేం బాధ లేదు. కానీ కార్యకర్తలు అనేవాళ్ళు పార్టీకి
పట్టుకొమ్మలు వాళ్ళు నేర్చపడిపోయి చివరికి మనం ఈ పార్టీలో ఎందుకు పనికిరావనే పరిస్థితి రాకుండా వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది, మా పార్టీ పెద్దల మీద ఉంది, మా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మరి ప్రతి వారం కూడా ఈ పరిస్థితి చేసి న్యాయం చేయడం ప్రయత్నం సార్ గతంలో పరిస్థితి ఎలా ఈ ఈవెంట్ స్టార్ట్ చేసి ఇప్పటికి ఇంకోలా చూస్తుందని ఎప్పుడు తెలుసా మీకు? మీరు పెద్ద ఈ పెళ్ళిళ్ళు కాపురం చేసిన తర్వాత అమ్మకి నాన్నకి ఆ తేడా కనబడుతుంది. కానీ చిన్నప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడా ముగ్గురు పిల్లలు నాకు సమానంగానే చూసుకోవాలనే బాధ్యత చూసుకుంటాను. అట్లా ఇప్పుడు మేమేమంటున్నామంటే మేమందరం కూడా ఒక ముగ్గురు పిల్లలతో స్టీల్ ప్లాంట్ శివశివాని పబ్లిక్ పాఠశాల రథోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజా జయంతి అనే పేరుతో అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ పోలీస్ కమిషనర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ శంకర్ ప్రతాప్ బాగ్చి పాల్గొన్నారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో పాటు నైతిక విలువలతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని సందేశం ఇచ్చారు. విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికితీసే విధంగా చదువుతో పాటు క్రీడలు, ఇతర రంగాల్లో ప్రావీణ్యం సంపాదించేలా ఒత్తిడి లేని నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల జనరల్ సెక్రటరీ సుధీర్ సంపతి, కరస్పాండెంట్ ఉషా సంపతి, జాయింట్ సెక్రటరీ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సాక్షి సంపతి, ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Our grade 3 students are ready to present a wonderful Avengers performance. सुचारु दशमन्त
दक्षिणे ध्येयम् పబ్లిక్ స్కూల్ సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఫంక్షన్కి పిలిచిన స్కూల్ మేనేజ్మెంట్ అందరికీ నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు స్కూల్ 25 years సిల్వర్ జూబిలీ తర్వాత నెక్స్ట్ గోల్డెన్ జూబిలీ, ప్లాటినం జూబిలీ అన్నీ రాబోయే రోజుల్లో సెలబ్రేట్ చేయాలి. సో నేను కొన్ని టిప్స్ ఇచ్చాను ఈరోజు, ఎలా చేస్తే టీచింగ్ స్టాండర్డ్ మనం టీచింగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా తల్లిదండ్రులకు కొన్ని సూచనలు, కొన్ని సలహాలు, మరి స్టూడెంట్స్కి ఎలా చేస్తే బాగుంటుంది, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు హెల్ప్ చేయడం అండ్ కృషి చేయడం, చాలా కష్టపడడం, తల్లిదండ్రులు, టీచర్స్ వాళ్ళ మాటలు వినడం, వాళ్ళని గౌరవించడం అండ్ స్కూల్లో కొన్ని సబ్జెక్ట్స్ మనం ఈరోజు చూస్తే నేర్పించడం లేదు, కానీ ప్రతి స్టూడెంట్కి చాలా అవసరం. లా ఫర్ బిగినర్స్, ఫైనాన్స్ ఫర్ బిగినర్స్, ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఫర్ బిగినర్స్, ఫస్ట్ ఎయిడ్ అండ్ లైఫ్ సేవింగ్ టెక్నిక్స్ ఫర్ బిగినర్స్, ఇవన్నీ కూడా రిక్వెస్ట్ చేశాను. అదే మాదిరిగా ఇంగ్లీష్ మీద, ఐటీ స్కిల్స్ మీద పట్టు సాధించడం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం చాలా అవసరం. ఈ పాయింట్స్ అన్నీ ఈరోజు నేను చెప్పాను. అది స్కూల్ మేనేజ్మెంట్కి కూడా రిక్వెస్ట్ చేశాను, భవిష్యత్తులో ఇంప్లిమెంట్ చేయమని సలహా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. Of Visakhapatnam for gracing our occasion as a chief guest. And sir, your words were very inspiring, and we promise you from Shivashwani Public Schools management and team that we will implement all your suggestions and get back to your office and definitely give a full report about it. Thank you. Okay ma'am. గాజువాక ఉడా కాలనీలో టింపనీ స్కూల్ దగ్గర గాజువాక శ్రీనగర్ కి చెందిన వెంకటరమణ కుమార్తె డాక్టర్ మౌనిక అల్లుడు డాక్టర్ ఉదయ్ కిరణ్ లు కలిసి ఎంకే స్కిన్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్ గాజువాక ఇన్ఛార్జ్ డాక్టర్ కర్ణంరెడ్డి నరసింగారావు రిబ్బన్ కట్ చేసి ఒక ఛాంబర్ ని ప్రారంభించారు. అలాగే మరో ఛాంబర్ ని 72వ వార్డ్ కార్పొరేటర్ ఏజే స్టాలిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ తన స్నేహితుడు వెంకటరమణ కుమార్తె అల్లుడు ఇద్దరు డాక్టర్లేనని అన్నారు. స్కిన్ కి సంబంధించిన అన్ని సమస్యలను మరియు ప్లాస్టిక్ సర్జరీలు కూడా ఒకే చోట వైద్యం చేసే విధంగా క్లినిక్ తయారు చేయడం అభినందనీయమన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రజలందరూ మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గూటూరు శంకర్రావు, నగిరెడ్డి రామారావు, జోగారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాజువాక ఉడా కాలనీ టింపనీ స్కూల్ పక్కనే ఎంకే స్కిన్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్ ప్రారంభించడం జరిగింది. ఇది డాక్టర్ మౌనిక గారు, అదేవిధంగా డాక్టర్ ఉదయ్ కుమార్ చాపా గారు, వారిద్దరూ భార్యాభర్తలు. వారిద్దరూ కూడా సొంతంగా హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ యొక్క ప్రారంభోత్సవంలో మేమంతా పాల్గొన్నాము. గాజువాక ప్రాంతంలో ముఖ్యంగా ఈ స్కిన్కి సంబంధించి, ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి అన్నీ కూడా ఒకే హాస్పిటల్లో ఉండడం ఇదే ప్రథమం. మరి ఈ యొక్క డాక్టర్ మౌనిక గారికి, అదేవిధంగా డాక్టర్ ఉదయ్ కుమార్ చాపా గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈ రోజు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారందరికీ కూడా స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఇస్తామని డాక్టర్ గారు చెప్పడం జరిగింది. వారి యొక్క నాన్నగారు మా స్నేహితులు, వారి ఆహ్వానం మేరకు మేము వెళ్ళి ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు ఏజే స్టాలిన్ గారు, బీజేపీ నాయకులు గుటూరు శంకర్రావు గారు, మేమంతా వెళ్ళి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
సీతానగరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కూటమి నాయకులు, అధికారులు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల రైతు సేవా కేంద్రంలో సోమవారం కూటమి నాయకులు, అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ రైతులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, గత ఏడాది కన్నా మద్దతు ధర ఎక్కువగా ఇస్తుందని తెలిపారు. సకాలంలో రైతులకు డబ్బును వారి ఖాతాల్లో జమ చేస్తుందని తెలిపారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారి ఎస్ అవినాష్ మాట్లాడారు. ఐదు 500 బస్తాలు ఉన్నప్పుడు కంపల్సరీగా మనము ఈ లారీలను ఉపయోగించాలి. కొట్టడం జరుగుతుంది. అయిన తర్వాత మీకు రసీదు తీయడం జరుగుతుంది. మద్దతు ధర తీసుకున్నట్లయితే క్వింట 2389 రూపాయలు గ్రేడ్ ఏ రకం వస్తుందండి. సాధారణ రకం క్వింట 2369 రూపాయలు ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. దీంట్లో మెయిన్ భాగంగా అందరికీ తెలిసిందే, తేమ శాతం 17 కంటే తక్కువ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో 17 దాటకుండా చూసుకునే బాధ్యత రైతులు కంపల్సరీగా తీసుకోవాలి. అలాగే ఈ మిషన్ ద్వారా ఆడించినప్పుడు కొంచెం ధూళి ఎక్కువ వస్తుందనేసి మిల్లర్స్ నుంచి ఎక్కువ కంప్లైంట్ వస్తుంది. దాన్ని కొంచెం మనం గాలి పంకతో కానీ దాన్ని రాసిపోసినప్పుడు కొంచెం మనం విసురుకొని తీసుకొచ్చినట్లయితే దాన్ని కొంచెం బాగుంటది. కాబట్టి మనం గట్టిగా తెలియజేసే ఏర్పాటు చేస్తాము. దానికి సంబంధించి ఏమైనా మీకు ఆ రోజు మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైనా ఏమైనా ఎదురైనా కూడా మీరు 1967 నెంబర్ కి మీరు ఫిర్యాదు చేయొచ్చు. గోల్ సంచికి సంబంధించి రైతు పెట్టుకున్నట్లయితే ₹4.74. గతంలో 3.50 ఉండేది. దీన్ని పెంచడం జరిగింది. ₹4.74 40 కేజీల గోల్ సంచికి ప్రభుత్వం మీకు చెల్లుబాటు చేయడం జరుగుతుంది. ఒకవేళ మిల్లర్ నుంచి వస్తే దానికి డైరెక్ట్ గా మిల్లర్కే పడేయడం జరుగుతుంది. అలాగే హమాలీ ఛార్జీలకు వచ్చేసరికి ₹22 క్వింటాకి ఇవ్వడం జరుగుతుంది. ఇది మాక్సిమం మన సొసైటీ వాళ్ళు హమాలీని సమకూరుస్తారు. ఒకవేళ రైతు పెట్టుకున్నట్లయితే రైతుకే నేరుగా వేసే పద్ధతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మనం రవాణా ఛార్జీల కింద ₹295 8 కిలోమీటర్ల లోపు ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి కిలోమీటర్కి ₹7 లెక్కన పెంచుకుంటూ మీకు ఎంత అప్పుడు ఎన్ని కిలోమీటర్లు వస్తే అన్ని కిలోమీటర్లకి రవాణా ఛార్జీలు కూడా రైతు పెట్టుకుంటే రైతుకి, లేదు మేము మీకు ఏర్పాటు చేస్తే మీరు ఏర్పాటు చేసేదైతే మాక్సిమం ఉండదు. ఎందుకంటే అందరికి ఇప్పుడు ట్రాక్టర్ల ద్వారా పంపించడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని నక్కపల్లి హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోంమంత్రి వంగల్పూడి అనిత, అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు పాల్గొన్నారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించిన మంత్రి అనిత అనంతరం టీడీపీ సీనియర్ కార్యకర్తలతో జ్యోతి ప్రజ్వలన చేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో హోంమంత్రి క్యాంపు కార్యాలయం పసుపుమయంగా మారింది. బూత్, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో వివిధ బాధ్యతలు పొందిన నాయకులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం కేక్ కట్ చేసి పదవులు స్వీకరించిన నేతలకు మంత్రి అనిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగల్పూడి అనిత మాట్లాడుతూ పండుగ వాతావరణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగిందని పేర్కొన్నారు. గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కేంద్రం సహకారంతో జీవీఎంసీ 87వ వార్డు వడ్లపూడి ఏపీఐఐసి కూడలిలో నిర్మించనున్నట్లు వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవన సముదాయానికి ఎంపీ శ్రీ భారత్ శంకుస్థాపన చేశారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీతో పాటు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని వీటిని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. నగరంలో మూడసార్లోగా మధురవాడ ప్రాంతాల్లో కూడా వీటిని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలో ఉద్యోగ అవకాశాల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే మహిళలకు భద్రతతో కూడిన ఆధునిక హాస్టల్ భవనాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. ఇందులో మహిళలకు అన్ని సౌకర్యాలు ఉంటాయని అన్నారు. చాలా ప్రాంతాల్లో మహిళలు ప్రైవేట్ హాస్టళ్లకు వెళ్లి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని, ఇక మీదట ప్రభుత్వ భవనంలోనే అటువంటి సౌకర్యాలను పొందవచ్చని తెలిపారు. అది ఎప్పుడో నడుస్తుందిలే చూద్దామని అని పక్కన పెడితే పక్కనే ఉండిపోద్ది. అరే ఒక ప్రపోజల్ వచ్చింది, ఆడపిల్లలు హాస్టల్ ల్యాండ్ దొరికింది.
ల్యాండ్లోకి వెళ్ళేసరికి దాంట్లో ఎవడో కేసు వేసి కూర్చున్నారు. ఎప్పుడు వేసి కూర్చున్నారంటే 20 సంవత్సరాల నుంచి వేసి. దానికోసం ఈ ప్రాజెక్ట్ రావడం జరిగింది. బయటకు మీకు ఏవైతే రెంట్ బయట దొరుకుతుందో దానికన్నా. అండి ఈరోజు మన గాజువాక వడ్లపూడి ఏపీఐసి ఏరియాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో 30 కోట్లు కేటాయించడం జరిగింది. ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారో వారందరికీ కూడా ఒక హాస్టల్ నిర్మాణం చేయడం కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా ఈ యొక్క స్కీమ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మన విశాఖ ఎంపీ శ్రీ శ్రీభరత్ గారు, మన గాజువాక శాసనసభ్యులు మరియు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్, మరి కేంద్రంలో రాష్ట్రంలోనూ కూడా కూటమి ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మన గాజువాక ప్రాంతం ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ విదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా యువకులు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తుంటారు. ముఖ్యంగా మహిళలకి ఇప్పటి వరకు ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి కానీ గవర్నమెంట్ తరపు నుంచి ఎటువంటి హాస్టల్ లేదని మన గాజువాక ఎమ్మెల్యే గారు ఎంపీ గారి దృష్టికి, అదేవిధంగా సీఎం గారి దృష్టికి తీసుకువెళ్తే అది కేంద్ర నిధులు ఈ యొక్క స్కీమ్ బిల్డింగ్కి దీనికి మొత్తం 3 ఫ్లోర్ బిల్డింగు ఇక్కడ 30 కోట్లతో ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో ముడసల్లావ, మధురవాడ ఇది మొత్తం 3 చోట్ల ఈ యొక్క వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ కడుతున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి మన కూటమి ప్రభుత్వం 172 కోట్లు కేటాయించడం జరిగింది. మరి ఆ యొక్క భూమి పూజ కార్యక్రమంలో మన విశాఖ ఎంపీ గారు శ్రీభరత్ గారు, అదేవిధంగా మేయర్ గారు శ్రీ పిల్లా శ్రీనివాసరావు గారు, డిప్యూటీ మేయర్ దళి గోవింద్ రెడ్డి గారు, అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మన శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, మా బీజేపీ నాయకులు ఎల్లాజీ గారు, అశోక్ గారు, మేమంతా పాల్గొనడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు 87వ వార్డు ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో 87వ వార్డు ఇండస్ట్రియల్ ఏరియాలో వర్కింగ్ ఉమెన్ హాస్టల్, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి ఇక్కడ ఏర్పాటు చేసి ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. దీనికి సహకరించిన ఐలీ అధికారులందరికీ, కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈవేళ ఆడపిల్ల విషయం వరకు వస్తే మరి మనం చూస్తున్నాం ఎక్కడ రోడ్ల మీద కానీ యూజింగ్లు కానీ అనేక జరుగుతున్నాయి. ఎక్కడ హాస్టల్లో పెడదామన్నా హాస్టల్ వాటిని మంచిది కాకపోయినా, హాస్టల్ తాలూకా యజమాన్యం మంచిది కాకపోయినా మనం సఫరవుతున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వమే ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ ఏదైతే స్మార్ట్ సిటీలో భాగంగా విశాఖ జిల్లాలో 3 హాస్టల్ కట్టడానికి నిర్మాణం చేయడానికి మరి ముందుకు రావడం జరిగింది. దానిలో వెంకోజీపాలెం ఏదైతే మురసల్లో ఒకటి ఇక్కడ ఒకటి వెంకోజీపాలెం ఎక్కడ చెప్పారు, 3 కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. దీన్ని సహకరించి ప్రతి వరకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి అలాగే నా వార్డులో మరి ఈవేళ డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది చంద్రబాబు అంటుంటారు. అలాగే 87వ వార్డు ప్రాంతంలో మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 కోట్ల రూపాయలు మరి అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అలాగే గతంలో కూడా గత ప్రభుత్వంలో 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ చేసుకుంటున్నాం. అలాగే అన్ని ఇంకొక 3-4 కోట్ల రూపాయలు మాకు శాంక్షన్ అయి ఉన్నాయి. అవి కూడా శాంక్షన్ అయిపోతే ఈ వడ్లపూడి 87వ వార్డు ప్రాంతాన్ని అంతా కూడా ఒక స్మార్ట్ వార్డుగా చేయాలని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి దాన్ని సహకరించిన ప్రతి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది. స్టీల్ ప్లాంట్ శివశివాని పబ్లిక్ పాఠశాల రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఘనంగా ఎంకే స్కిన్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్ ప్రారంభం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.